నమస్కారం. శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు కొంతమంది అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్తారు. ఒళ్ళంతా బిగుసుకుపోతుంది. కొంతమందికి నోటి వెంట నురుగ కూడా వస్తుంది. కండరాలు బిగుసుకొని జర్కులకు లోనవుతూ ఉంటారు. ఇవన్నీ మూర్ఛ వ్యాధి లక్షణాలు. దీన్నే ఫిట్స్ అని, సీజర్స్ అని, ఎపిలెప్సీ అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. అకస్మాత్తుగా వస్తుంది కాబట్టి ఈత కొడుతున్నప్పుడో రోడ్డు దాటుతున్నప్పుడో వస్తే ఎలా అన్న ఆలోచన మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి పిల్లల తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండక తప్పదు. అయితే ఇది ప్రాణాంతకం కాకపోయినా భయపెట్టే వ్యాధి కాబట్టి జాగ్రత్తలతో పాటు తగిన చికిత్స అవసరమన్న అవగాహన తల్లిదండ్రులకి ఎంతో అవసరం. అందుకే మూర్ఛ వ్యాధికి సంబంధించిన మరింత సమాచారం ఈనాటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖలో తెలుసుకుందాం. మన మెదడు ఇచ్చే ఆదేశాలన్నీ విద్యుత్ సంకేతాల రూపంలో నరాల ద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు చేరతాయి. ఆ ఆదేశాల ప్రవాహం ఒక క్రమ పద్ధతిలో సాగినంతకాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఒడిదుడుకులు ఏర్పడితే మాత్రం శరీరం ఒక్కసారిగా కొట్టుకోవటం, కదలికల్లో మార్పు రావటం, జ్ఞానేంద్రియాలు సరిగ్గా పనిచేయకపోవడం లాంటి లక్షణాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఒక్కోసారి మలమూత్ర విసర్జన మీద కూడా పట్టుకోల్పోవచ్చు. మూర్ఛ లేదా ఫిట్స్ అని పిలిచే ఈ వ్యాధి గురించి వివరంగా తెలుసుకుందాం. నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపే నరాలకు సంబంధించిన పరిస్థితినే మూర్ఛ వ్యాధి లేదా ఫిట్స్ లేదా ఎపిలెప్సీ అనవచ్చు. ఇది మెదడుకు ఏర్పడిన గాయం లాంటిది. చాలాసార్లు అలా ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. కానీ 1-2 సార్లు ఆ లక్షణాలు కనబడినప్పుడు డాక్టర్లు దాన్ని నిర్ధారిస్తారు. క్రింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ స్పృహ తప్పిపోవటం, నోట్లో నుంచి నురుగ రావటం, పెదవులు కొరుక్కుంటూ ఉండటం, కళ్ళు అటు ఇటు తిప్పడం కనిపిస్తే మూర్ఛగా అనుమానించాలి. సాధారణంగా మూర్ఛపోయే ముందు తీవ్రమైన వణుకులు, నోటి నుంచి చొంగ కారటం, నాలుక కరుచుకోవడం లాంటి లక్షణాలు కనపడతాయి. ఆ తర్వాత కొంతసేపటికి మరలా మామూలు స్థితికి వస్తారు. చాలా మందికి జ్వరంలో ఉన్నప్పుడు ఫిట్స్ వస్తాయి. మెదడు, మూత్రపిండాలు, కాలేయపు వ్యాధుల వల్ల ఈ మూర్ఛ రోగం రావచ్చు. రక్తంలో కాల్షియం, సోడియం, గ్లూకోజ్, ఆక్సిజన్ మోతాదు తగ్గినప్పుడు కూడా రావచ్చు. అయితే పిల్లల్లో మాత్రం ఎక్కువగా జ్వరంతో పాటు వస్తుంది. పిల్లల్లో 2-5% మంది ఎప్పుడో ఒకసారైనా జ్వరంతో పాటు ఫిట్స్కు గురైన వారై ఉంటారు. తోబుట్టువులలో ఒకరికి అలా ఫిట్స్ వచ్చి ఉంటే ఆ తరువాత సంతానానికి కూడా వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. నిద్ర లేవగానే కండరాలు సంకోచ వ్యాకోచాలకు లోనవటం, నరాలు బిగుసుకుపోవటం లాంటివి జరిగినప్పుడు కూడా అవి మూర్ఛ లక్షణాలుగా అనుమానించాలి. పిల్లల్లో మూర్ఛ అనేది కొంచెం కామన్ అండి. పెద్దవాళ్ళతో పోల్చుకుంటే ఎంత చిన్నగా ఉంటే అంత కామన్గా వస్తూ ఉంటుంది. మూర్ఛ అనేది సడన్ బిహేవియరల్ అరెస్ట్, అంటే ఏదైతే చేస్తున్నారో ఆగిపోవడము, మన ధ్యాసలో ఉండకపోవడము, ఒక సైడ్ బాడీ కానివ్వండి మొత్తం శరీరం అంతా గట్టిగా ఇలా వంకర్లు పోవడము, లేకుంటే ఇలా కొట్టుకోవడము, లేకుంటే కళ్ళు ఒకటి పైకి ఇలాగే పెట్టేయడము, లేకుంటే ఒక సైడ్కి ఐదర్ రైట్ సైడ్ అన్నా ఇలా వెళ్ళిపోవడము, లేకుంటే లెఫ్ట్ సైడ్ అన్నా ఇలా వెళ్ళిపోవడము, లేకుంటే ఇలాగే ఉండి వన్ సైడ్ ఆఫ్ ద ఫేస్ ట్విచ్చింగ్ అంటాము, రిపీటెడ్గా కొట్టుకోవడము. ఈ మూమెంట్స్ అనేటివి మనం పట్టుకున్నా కానీ ఏం చేసినా కానీ ఆగకపోవడము, ఇవి లక్షణాలు అన్నమాట. కొన్ని టైప్స్ ఆఫ్ ఫిట్స్లో సడన్గా ఉలిక్కి పడుతూ ఉంటారు రిపీటెడ్గా. ఎస్పెషలీ పొద్దున్నే లేవగానే, నిద్రలో అందరం ఉలికి పడుతూ ఉంటాం, దట్ ఈజ్ ఓకే. కానీ మేల్కున్నప్పుడు ఉలికి పడడం అనేది కూడా ఒక రకమైన ఫిట్స్. సడన్గా ఏ కారణం లేకుండా సడన్గా కింద పడిపోవడము వితౌట్ ఎనీ రీజన్, లేకుంటే సడన్గా ఉలికిపడి కింద పడిపోవడము, లేకుంటే మనం మాట్లాడుతుంటే మన ధ్యాసలో ఉండకుండా జస్ట్ సడన్గా ఏదైతే చేస్తుంటారో ఆగిపోవడము, జస్ట్ స్టిల్గా ఉండి ఇట్లా అనుకోవడము, ఇలాంటి లక్షణాలు ల్యాబ్సెన్సెస్ అని కూడా అంటాము. ఇంతకుముందు చెప్పిన ఉలికి పడేదాన్ని మయోక్లానిక్ జర్క్స్ అంటాము. ఇలా వంకరగా పెట్టేదాన్ని టానిక్ సీజర్స్ అంటాము. ఇలా కొట్టుకోవడం, మనం పెద్దగా ఇది కొట్టుకోవడం, వంకర పోవడము, అన్కాన్షియస్ అవ్వడము, ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాము. దాన్ని జనరలైజ్డ్ టానిక్ సీజర్స్ అంటాం అన్నమాట. కొన్ని రకాల మూర్ఛలో ఈ కాన్షియస్నెస్ అంటాం, మన ధ్యాస అనేది పోదు. ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద ఫింగర్ ట్విచ్ అవుతూ ఉండడము, లేకుంటే వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ ట్విచ్ అవుతూ ఉండడము, మిగతా రొటీన్గా క్యారీ ఆన్ అవుతూ ఉండడం ఉంటుందన్నమాట. మెదడులో జరిగే కార్యకలాపాలు, ప్రవర్తన ఆధారంగా ఫిట్స్ 2 రకాలుగా ఉంటాయి. మొదటి రకంలో
రోగులు ఎలక్ట్రిక్ తరంగాలు మెదడులోని అన్ని భాగాల నుంచి ఉద్భవిస్తాయి. రెండో రకంలో రోగి మెదడులోని కొన్ని ప్రాంతాల నుంచి ఆవిర్భవిస్తాయి. మొదటి రకంలో రోగి స్పృహ తప్పి కుప్పకూలిపోవటం, గిలగిలా కొట్టుకోవటం, ఆ తరువాత గాఢంగా నిద్రపోవటం, నాలుక కొరుక్కోవటం, మూత్ర విసర్జన మీద నియంత్రణ కోల్పోవడం లాంటివి జరగవచ్చు. పిల్లల మెదడులోని కోటానుకోట్ల న్యూరాన్లు పంపే ఆదేశాలు లెక్కకు మీరి వెలువడుతున్నప్పుడు కండరాలు బిగుసుకుపోవటం, స్పృహ కోల్పోవడం, విచిత్రంగా ప్రవర్తించడం వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. ఈఈజీ పరీక్షలో అది చూపే గ్రాఫ్ల ప్రకారం వివిధ రకాల సీజర్స్ సమయంలో వెలువడే వేర్వేరు రకరకాల స్పందనలు డాక్టర్ చూస్తారు. దాన్ని నిర్దిష్టంగా వాటికి అనుసరించాల్సిన చికిత్సా మార్గాన్ని నిర్ణయిస్తారు. సీజర్స్ ఉన్న పిల్లలకు అందరూ పిల్లల్లాగే సాధారణ తెలివితేటలు ఉంటాయి. మూర్ఛలు వారి తెలివితేటలకు, సృజనకు ఏ విధంగానూ ప్రతిబంధకం కాదు. అందుకే పిల్లలకు ఫిట్స్ ఉన్నప్పుడు చికిత్సతో పాటు పెద్దలకు నిపుణుల చేత కౌన్సిలింగ్ కూడా అవసరం. ఈ ఫిట్స్ అనేది నిర్ధారించాక ట్రీట్మెంట్ ఇద్దామని అనుకున్నాక అప్పుడు మనము ఈఈజీ చేసుకుంటాం అన్నమాట. అంటే కొన్ని రకాల ఫిట్స్ ఏమంటే 1 or 2 కొన్ని రకాల ఫిట్స్కి అసలు ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఒక్కోసారి రాత్రిపూట వచ్చేస్తుంటుంది అనమాట. అలాంటి ఫిట్స్కి కొన్ని రకాల ఫిట్స్లో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కొన్ని రకాల ఈ మూర్ఛకి 2 years ఇస్తాము, కొందరికేమో 8 years, 10 years, 14 years, కొన్నిటికి జీవితాంతం ఇవ్వాల్సి వస్తుంది. ప్లస్ ఒకటే రకమైన ఫిట్ వస్తుందా లేకుంటే 2-3 రకాల ఫిట్స్ వస్తున్నాయి అనే దాన్ని బట్టి ఎపిలెప్సీ సిండ్రోమ్ అంటాం అనమాట. అలా కూడా నిర్ధారించుకోవాల్సి వస్తుంది. సో దానికోసం ఈ ఈఈజీ ఉపయోగపడుతుంది అన్నమాట. ఈఈజీ అనేది మూర్ఛ ఉందా లేదా అనే దానికంటే మూర్ఛ ఉన్నదనేది మనం డయాగ్నోస్ చేసుకున్నాక క్లినికల్గా దాన్ని ఏ మందు వాడదాం, ఎన్ని రోజులు వాడదాము, రెస్పాండ్ అవ్వచ్చా లేకపోవచ్చా, స్కాన్ అవసరమా లేదా, ఇంకేమైనా పరీక్షలు చేయాలా, ఈ మూర్ఛ వల్ల తెలివితేటలు అలాంటివి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా అనేది ఇంచుమించుగా మనము వీ కెన్ గెట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి యాక్టివేషన్ ప్రొసీజర్స్ అంటాం అనమాట. యాక్టివేషన్ అంటే ఆ విద్యుత్ ఉత్పత్తిని కొంచెం యాక్టివేట్ చేయడానికి కొన్ని ప్రొసీజర్స్ వాడతాం. దాంట్లో స్లీప్ అనేది ఒక యాక్టివేషన్ ప్రొసీజర్. ఇంకొకసారి జెనెటిక్ టెస్ట్లు, మెటబాలిక్ టెస్ట్లు అంటే రసాయనాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్లో కొన్ని రకాల సంబంధిత ప్రాబ్లమ్స్లో ఫిట్స్ ఎక్కువగా వస్తుంటాయి. విటమిన్ B6 డెఫిషియన్సీ అంటాము, పైరడాక్సిన్ డిపెండెంట్ ఎపిలెప్సీ, ఫోలినిక్ యాసిడ్ రెస్పాన్సివ్ ఎపిలెప్సీస్, బయోటిన్ రెస్పాన్సివ్ ఎపిలెప్సీస్, ఇవన్నీ విటమిన్ రెస్పాన్సివ్ ఎపిలెప్సీస్ అలాంటివి కూడా ఉండొచ్చు. ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో 2 సంవత్సరాల లోపు పిల్లల్లో, 3 సంవత్సరాల లోపు పిల్లల్లో అలా వస్తూ ఉంటాయి అన్నమాట. ప్లాస్మా అమైనో యాసిడ్స్, ఆర్గానిక్ అసిడీమియాస్, ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ డిఫెక్ట్స్ అని ఇలాంటి రసాయనాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్లో కూడా ఫిట్స్ రావచ్చు. ఇవి స్పెసిఫిక్గా ట్రీటబుల్ అనమాట. సో కొన్ని రకాల పథ్యం కానివ్వండి, డయట్ మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. దాంట్లో చాలా రకాల మూర్ఛలను మందులతోనే తగ్గించడానికి వీలుంది. ఆ మందులను యాంటీ కన్వాల్సెంట్ డ్రగ్స్ అంటారు. మూర్ఛల తీవ్రత, ఎన్నాళ్ళుగా వస్తున్నాయి, పిల్లల వయస్సు, ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఆరోగ్యం, ఎలాంటి రకం మూర్ఛలు అనే విషయాలన్నీ పరిశీలించిన తరువాత డాక్టర్లు ఏం మందులు ఇవ్వాలో, ఎంత మోతాదులో ఇవ్వాలో నిర్ణయిస్తారు. అయితే నిజానికి ఈ మందుల వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. అలాంటప్పుడు డాక్టర్లు మందులను మారుస్తారు. నయం కాని సందర్భాలలో డాక్టర్లు వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ చికిత్స చేస్తారు. సర్జరీ ద్వారా వేగస్ నరానికి పేస్ మేకర్ అమర్చి విద్యుత్ తరంగాలను పంపి నియంత్రించడం ఈ విధానం. పిల్లలకు మూర్ఛ లక్షణాలు కనపడ్డప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళటం, తలకు గాయం కాకుండా చూడటం, మెడ దగ్గర గుండీలు విప్పి బాగా గాలి ఆడేట్టు చూడటం, నోట్లో పళ్ళ మధ్య ఏదో ఒక వస్తువుని ఉంచటం చాలా ముఖ్యం. ఫిట్స్ ఎంతసేపు ఉన్నాయి, కదలికలు ఎలా ఉన్నాయి, తలను కళ్ళను ఎలా తిప్పుతున్నాడు అనే విషయాలు గమనించి డాక్టర్కు వివరించాలి. కారణం లేకుండా వచ్చే మూర్ఛ లక్షణాలు నివారించడానికి జాగ్రత్తలేమీ లేవు కనుక రెండోసారి రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఒక పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ నుంచి ఈ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువయ్యి దాన్ని ఫోకల్ సీజర్స్ అంటాం. ఆ ఫోకల్ సీజర్స్లో ఎంఆర్ఐలో మనకి ఏమైనా అబ్నార్మాలిటీ కనిపించి మచ్చలాగా కానివ్వండి, బ్రెయిన్ మడతల్లో తేడా కానివ్వండి, అది పుట్టుకతో రావచ్చు, పుట్టినప్పుడు ఏమైనా ఇన్సల్ట్ అయినప్పుడు కూడా రావచ్చు. అలాంటివి ఉన్నప్పుడు జీవితాంతం వాడాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా మెడిసిన్స్ ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు క్రమ పద్ధతిలో
మార్నింగ్ ఈవినింగ్ లేకుండా ఒక్కోసారి 3 పూటలు కూడా వేయాల్సి వస్తుంది. డాక్టర్ గారు చెప్పిన టైం ప్రకారం కంపల్సరీగా వేయాలి. ఈ మందులని సడన్గా ఆపకూడదు అండ్ చెప్పిన విధానంగా చెప్పినన్ని రోజులు కంపల్సరీగా వేయాలి. ఫాలో అప్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే వెయిట్ పెరిగే కొద్దీ మనం డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాము. ఎవ్రీ 6 months 3 months డాక్టర్ గారిని కలుస్తుండాలి. ఎందుకంటే ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమైనా వస్తే మందు మార్చడం అలాంటివి ఉంటుంది. మెడిసిన్స్తో పాటు ఒక్కోసారి మెడిసిన్స్ పని చేయకుంటే స్పెషల్ డైట్స్, కీటోజెనిక్ డైట్ అని అంటాము, అలాంటివి ఒకసారి వాడుతూ ఉంటాము. వయసుతోనూ స్త్రీ పురుష భేదంతోనూ సంబంధం లేకుండా వచ్చేది మూర్ఛ వ్యాధి. ఎవరైనా మూర్ఛతో పడిపోగానే చేతిలో తాళాలు గుత్తి పెట్టడం పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటాం. కానీ మూర్ఛ వ్యాధికి తాళాలు గుత్తికి ఎలాంటి సంబంధమూ లేదు. ఇది కేవలం అపోహ మాత్రమే. మూర్ఛలు లేదా ఫిట్స్ వచ్చే పిల్లలు వారి తల్లిదండ్రులు ధైర్యంగా ఉంటూ డాక్టర్ను సంప్రదించాలి. మానసిక స్థైర్యం కోసం కౌన్సిలింగ్కు సైతం తల్లిదండ్రులు మొగ్గు చూపాలి. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించాలని తల్లులు ఎంతో ఆరాటపడతారు. తాజా పండ్లు, రకరకాల కూరగాయలు తినేందుకు కొందరు పిల్లలు ఇష్టం చూపరు. అయితే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం మీద ఇష్టం పెరిగేందుకు వారికి చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన ఆహార జీవన శైలిని అలవాటు చేయడం చాలా ముఖ్యం. అందుకు ఏం చేయాలో తెలుసుకునే ముందు కార్యక్రమంలో సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, కృష్ణకుమారి ఇలా అడుగుతున్నారండి. మా బాబుకు మూత్రంలో రక్తం పడితే డాక్టర్ సలహా మేరకు సుంతి చేయించాము. వాడి వయసు 4 సంవత్సరాలు. అయితే బాబు ఇప్పటికీ మూత్రం సరిగ్గా పోయడం లేదు. ఒకేసారి కాకుండా ఆపి మూత్రం పోస్తున్నాడు. కారణం ఏమై ఉంటుంది? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. కృష్ణకుమారి గారు, మూత్రంలో బ్లడ్ పడడం అన్నది మనం అప్పుడప్పుడు పిల్లల్లో చూస్తూనే ఉంటాము. చాలా సందర్భాల్లో అది ఒక నార్మల్ ఫినామినా పై ఉండొచ్చు. అంటే దానివల్ల పెద్ద ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. కామన్గా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అలా ఉండొచ్చు. అప్పుడప్పుడు కిడ్నీలో, బ్లడ్లో, లేకపోతే యూరినరీ బ్లాడర్లో అప్పుడప్పుడు కొన్ని స్టోన్స్ కానీ లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ వల్ల కూడా అప్పుడప్పుడు బ్లడ్ అయితే పడవచ్చు. సో బ్లడ్ ఒకసారి పడి దాంతో కానీ ఆగిపోతే అది పెద్ద ఇబ్బంది అయితే కాదు. కానీ పూర్తిగా టెస్ట్లు, ఇవాల్యుయేషన్ అన్నది మనం చేయించుకొని అసలు ఏంటి, ఏమన్నా దానికి ప్రత్యేకంగా ఏమైనా కాజ్ ఉందా లేదా అనేసి మనం మటుకు తెలుసుకోవాలి. మీరు అంటున్నారు తనకి సుంతి మటుకి ఆపరేషన్ అయ్యింది, బ్లడ్ పడడం అయితే మటుకి ఆగింది, కానీ తన యూరిన్ స్ట్రీమ్ అయితే సరిగ్గా రావట్లేదు అంటున్నారు. సో దానికి ఏమన్నా ఇన్సైడ్ ఏమన్నా అబ్స్ట్రక్షన్ ఉన్నదా లేదా అంటే తన యూరినరీ ప్యాసేజ్లో, అంటే బ్లాడర్ కానీ యూరెథ్రా కానీ అట్లాగే ఏమన్నా తన ప్యాసేజ్లో ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉన్నదా లేదా అనేసి మనం తెలుసుకోవాలి. ఆర్ తన బ్లాడర్ ఫంక్షన్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి మనం ఒకసారి స్కానింగ్ ద్వారా. ఇంకోటి ఏంటంటే యూరోఫ్లోమెట్రీ అని ఉంటుంది. ఇట్లాంటి పరీక్షల ద్వారా తనకి ఏమైనా స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏమైనా ఉన్నది అంటే అక్కడ ఏమైనా అబ్స్ట్రక్షన్ కానీ, వాల్వ్స్ కానీ, స్టోన్స్ కానీ అట్లాగే ఏమైనా ఉన్నాయా అవి మనం పూర్తిగా స్కానింగ్ ఇంకా వేరే పరీక్షల ద్వారా మనం తెలుసుకొని దానికి అప్రాప్రియేట్గా మనం వాటికి మేనేజ్ చేయాలి. డాక్టర్ గారు, శాంతి ఇలా అడుగుతున్నారండి. మా బాబు వయసు 11 సంవత్సరాలు. బాబు ఇప్పటికీ బట్టల్లో మూత్రం పోసేస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే నేను మూత్రం ఆపుకోలేకపోతున్నాను అని చెప్తున్నాడు. మా బాబు మూత్ర వ్యవస్థలో ఏదైనా సమస్య ఉండవచ్చా? బాబు ఇక ఎప్పటికీ ఇలా బట్టల్లో మూత్రం పోస్తూనే ఉంటాడా? పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు. శాంతి గారు, 11 ఏళ్ళు అంటున్నారు మీ బాబుకి. తనకి ఇలాగా డే టైంలో తను ఆపుకోలేక తన బట్టల్లోనే పోయడం అన్నది అది నార్మల్ అయితే కాదు. తనకి డెఫినెట్గా మనం దీనికి వెనకున్న కారణం ఏదో మనం మటుకు తెలుసుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తనకి ఏమైనా కాన్స్టిపేషన్, అంటే టైంకి ఎవ్రీడే తను వెళ్తున్నాడా మోషన్కి, ఈ కాన్స్టిపేషన్ ఉన్నా సరే అప్పుడప్పుడు ఇట్లాగైతే ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ అంటే ప్రాపర్గా తన బాబుని ఎగ్జామిన్ చేయాలి. అంటే దానికి ఏమైనా స్పైనల్ కార్డ్లో కానీ ఇంకేమైనా న్యూరలాజికల్ ఇష్యూస్, ఏమైనా నర్వ్స్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా అది కూడా మనం ఒకసారి మటుకు తెలుసుకోవాలి.
ఇంకోటి యూరోఫ్లోమెట్రీ అని ఉంటుంది. ఆ పరీక్షలు ఇలాంటి ఏమైనా స్ట్రక్చరల్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అవి మనం ఒకసారి మరి తెలుసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఉంటే వాళ్ళకి కొన్ని మందులు అయితే ఇస్తాము. ఇలాంటి హైపర్ యాక్టివ్ బ్లాడర్కి, ఇలాంటి ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి ఆ యాక్టివిటీని కొద్దిగా తగ్గించడానికి కొన్ని మెడిసిన్స్ అయితే ఇస్తూ ఉంటాం. దాంతో కొద్ది ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది. పిల్లలు ఏ విషయాన్నైనా అనుసరించి నేర్చుకుంటారు. అందుకే ముందుగా తల్లిదండ్రులు ఆరోగ్యకరమైన అలవాట్లను ఆచరించి పిల్లలకు చూపాలి. అప్పుడే పిల్లలు ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల కలిగే లాభాలను గ్రహిస్తారు. వంట చేసేటప్పుడు పిల్లలను భాగస్వాములను చేయాలి. వంటకు ఉపయోగపడే పదార్థాలు ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయో చెబుతూ ఉండాలి. కూరగాయలు అందించడం, వంట అయ్యాక అందరికీ వడ్డించడం వంటి పనులు చెప్తూ ఉండాలి. దాంతో మంచి ఆహారం మీద ఆసక్తి పెరుగుతుంది. డాక్టర్ గారు వనజాక్షిలా అడుగుతున్నారండి, మా అత్తగారికి ఆస్తమా ఉంది. అయితే చిన్నప్పటి నుంచి మా పెద్ద పాప ఆవిడ దగ్గరే ఎక్కువ రోజులు ఉంది. ఇప్పుడు పాపకి 12 సంవత్సరాలు. పాపకి కూడా ఆయాసం అనిపిస్తుంటే డాక్టర్కి చూపించాం. పాపకు కూడా ఆస్తమా అని తేలింది. మా అత్తగారి వల్లే మా పాపకు కూడా ఆస్తమా వచ్చిందా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. వనజాక్షి గారు, ఇంతకు ముందర మనం చెప్పుకున్నట్టు ఎలర్జీస్, ఆస్తమా ఇవి మనకి ఒకరి నుంచి ఒకరికి అంటవండి. ఎందుకంటే ఇవి ఇన్ఫెక్షన్స్ కాదు, ఇది వైరస్ వలన బ్యాక్టీరియా వలన కాదు. ఇట్స్ మోర్ లైక్ ఎలర్జీ. ఇప్పుడు మనకి స్కిన్ ఎలర్జీ వచ్చినప్పుడు దద్దుర్లు వస్తాయి, నోస్ ఎలర్జీ ఉన్నప్పుడు కొంచెం జలుబు ఉంటుంది. ఆస్తమా ఈజ్ నథింగ్ బట్ ఎలర్జీ ఇన్ అవర్ లంగ్స్ అనమాట. అది జెనెటికల్గా వస్తుంది. సో మీ ఫ్యామిలీలో మీ అత్తగారికి ఉన్నప్పుడు మీ హస్బెండ్కి అది సప్రెస్డ్గా ఉండొచ్చు, లేకపోతే మీ హస్బెండ్కి వేరే ఫార్మ్ ఆఫ్ ఎలర్జీస్ ఉండొచ్చు. అది మీ చైల్డ్కి జెనెటికల్గా ట్రాన్స్మిట్ అయింది. బట్ దెన్ మీ పాప మీ అత్తగారితోటి పెరగడం మూలంగా అలాగా ట్రాన్స్మిట్ అవ్వదండి. ఇట్ విల్ బి ట్రాన్స్మిటెడ్ జెనెటికల్లీ. సో ఇది కంటాజియస్ కాదు. ఇప్పుడు మీ పాప మూలంగా అదర్ సిబ్లింగ్స్కి రావడం, లేకపోతే మీకు రావడము, ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కంటాజియస్. ఇట్స్ మోర్ ఆఫ్ జెనెటికల్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాజ్ ద చైల్డ్ గ్రోస్ అది కరెక్ట్ అవుతుంది. లేదు అంటే ఈరోజు రేపు చాలా మంచి మందులు ఉన్నాయి, ఈ అటాక్స్ రాకుండా ప్రివెంటివ్ మెడికేషన్స్ ఉన్నాయి. అండ్ పాపకి ఏం పడట్లేదో చూసుకున్నప్పుడు కూడా, బికాజ్ ఇది కూడా ఎలర్జిక్ ఫామ్ కాబట్టి ఏం పడట్లేదో చూసుకుని ఈ ప్రివెంటివ్ మెడికేషన్స్ వాడడం మూలంగా ఆ ఎపిసోడ్స్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, శాలిని ఇలా అడుగుతున్నారండి, మా పాపకు డస్ట్ ఎలర్జీ సమస్య ఉంది. దీంతో పాపకి తుమ్ములు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు కరోనా సమయం కావడంతో పాపకి కరోనా సోకినా గుర్తుపడతామో లేదో అని మాకు చాలా భయం వేస్తోంది. మా పాపకు కరోనా సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. శాలిని గారు, మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ కోవిడ్ రాకుండా ఉండడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్స్, కుదిరినంత మట్టికి ఇంటిలోంచి బయటికి వెళ్ళొద్దు. ఓకే, ఎప్పుడైనా వెళ్ళాల్సి వచ్చాయి అంటే కనుక కంపల్సరీ మాస్క్ అనేది వేసుకోవాలి. ఓకే, మాస్క్లో మనకి డబల్ మాస్క్ వచ్చింది, లైక్ సర్జికల్ మాస్క్ వేసుకొని దాని మీద ఉన్న క్లాత్ మాస్క్ వేసుకోవడము, ఓకే, అండ్ ఫేస్ షీల్డ్ పెట్టుకోవడము, అండ్ హ్యాండ్ వాషింగ్. ఓకే, ఎంత కుదిరితే అంత హ్యాండ్ వాషింగ్. అండ్ బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే శానిటైజ్ యువర్ సెల్ఫ్. ఓకే, వెంటనే స్నానం చేయాలి, ఆ బట్టలు సెపరేట్గా పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ తెలిసో తెలియకో మీకు ఏమైనా డౌట్ వచ్చింది, కోవిడ్ వాళ్ళతోటి కాంటాక్ట్లోకి వచ్చాము అంటే కనుక ఐసోలేట్ యువర్ సెల్ఫ్ అండి. ఓకే, వెంటనే మీరు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తోటి కాంటాక్ట్లోకి రాకముందర యువర్ ఫ్యామిలీ యూ హ్యావ్ టు గెట్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద అదర్ మెంబర్స్. కనీసం 5 to 7 days ఐసోలేట్ అయిన తర్వాత సిమ్టమ్స్ ఏమీ లేదు, నెగిటివ్ వచ్చిన తర్వాత అగైన్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద రూమ్ అనమాట. సో ఈ ప్రికాషన్స్ తీసుకోవడం మూలంగా యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో కెన్ బీ సేఫ్. అండ్ ఇది కాకుండా పాపకి డస్ట్ ఎలర్జీ అని చెప్పారు. ఆ డస్ట్ ఎలర్జీ తుమ్ములు వీట్లు డస్ట్ ఎలర్జీలో మీరు అన్నట్టు రెగ్యులర్గా తుమ్ములు వచ్చేస్తుంటే బ్యాక్ టు బ్యాక్ ఆ కంజెషన్, నోస్ కంజెషన్ ఉంటుంది, ఐ వాటరింగ్ ఉంటుంది. కానీ మనకి దీంట్లో ఏమవుతుందంటే కోవిడ్ తోటి నాట్ జస్ట్ ఐ కంజెషన్ ఇది కాకుండా మనకి మిగతా జనరలైజ్ సిమ్టమ్స్ కూడా ఒక్కొక్కసారి కనిపిస్తాయి. లైక్ పాపకి ఇంతకు ముందు ఉన్న సిమ్టమ్స్ కొన్నా ఇప్పుడు పాప థ్రోట్ ఇరిటేషన్ కంప్లైంట్ చేస్తుంది, లేకపోతే కొంచెం వీక్నెస్ కంప్లైంట్ చేస్తుంది, లాస్ ఆఫ్ స్మెల్ ఇంకా టేస్ట్ కంప్లైంట్ చేస్తుంది. ఓకే, ఇవేమన్నా ఉంటే కూడా మనకి దోస్ ఆర్ క్యాచింగ్ పాయింట్స్. అప్పుడు వెంటనే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. పిల్లలతో నువ్వు హోంవర్క్ త్వరగా చేస్తే చాక్లెట్ ఇస్తా, చిప్స్ ఇస్తా అని వారికి అలవాటు చేయొద్దు. ఇంట్లో తయారు చేసిన స్నాక్స్నే వారికి ఇవ్వాలి. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవాటు చేయడం పిల్లలకు ఇష్టమైన ఆహారంతో మొదలుపెట్టాలి. పిల్లలు పెరిగే కొద్దీ వారికి ఇష్టమైనవి, ఇష్టం లేనివి ఏంటో చెప్తూ ఉంటారు. అందుచేత ఆరోగ్యానికి మంచివి కాబట్టి ఇవి తిను అని వారిని ఒత్తిడి చేయవద్దు.
వాళ్ళకు ఇష్టమైన ఆహారంలోనే ఆరోగ్యానికి దోహదపడే వాటిని ఇవ్వాలి. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 87905 97766.